బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కూడా స్కాలర్షిప్లు అందిస్తున్న మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. బలహీన వర్గాలకు, మైనారిటీలకు, దళితులకు, గిరిజనులకు అన్ని వర్గాలకు కూడా అండగా నిలబడి ఈ రోజు బ్రహ్మాండంగా అందరినీ కలుపుకుపోతూ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ కేవలం 3 ఏళ్లలోనే రాష్ట్రం అంటే ఇట్లుండాలి, పాలన అంటే ఇట్లుండాలి, ముఖ్యమంత్రి అంటే ఇట్లుండాలని మొత్తం దేశం చెప్పుకునే విధంగా ముందుకు పోతా ఉంటే కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు. నేను మొన్న చూసిన ఒక ఆయన అంటాడు 3 ఏళ్లలోనే అన్ని అయిపోయేది ఉండే కేసీఆర్ గారు, ఇంకా బెల్లంపల్లిలో ఈ రోడ్ గిట్లెందుకుంది, గా మోరి గట్లెందుకుంది, ఇప్పుడు ఇంకెప్పుడైతుంది, అది ఎప్పుడైతుంది ఇలా ఎగవడెగవడి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్న వాళ్ళను, అయ్యా మరి 3 ఏళ్లలోనే మొత్తం చేసేది ఉంటే 60 ఏళ్ళు మీరేం చేసిండ్రు? గుడ్డి గుర్రాల పనులు మీరు అప్పుడు 60 ఏళ్లలో మీరు చెయ్యని పని 3 ఏళ్లలో మొత్తం మేము చేయాలంటే మీరు మాకేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయినరా? మెల్లమెల్లగా ఒకటానికొకటి చేసుకుంటూ పోతున్నాం. 60 ఏళ్ళ గబ్బు వదిలిచ్చేందుకు 3 ఏళ్ళు సరిపోతుందా? కొంత టైం ఇయ్యరా? మనకు ప్రజలే 5 ఏళ్ళ టైం ఇచ్చిళ్ళు. ప్రజలకు ఓపిక ఉన్నది, మనం ప్రజలకు జవాబుదారి. రేపు మళ్ళా 5 ఏళ్ళకు ప్రజల దగ్గరికి పోతాం, చెప్తాం ఇది చేసినాం, ఇది చేయగలిగినాం, అనుకున్నది చేసినాం, కొన్ని రంగాల్లో ఇంకా ప్రోగ్రెస్ చేస్తున్నామని చెప్తాం. వీళ్ళకెందుకు ఆగం? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అన్ని రంగాల్లో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా చిక్కుముళ్ళుగా, పీటముడులుగా ఉన్న సమస్యలను కూడా దశాబ్దాల పాటు పేరుకపోయిన సమస్యలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటే ఓర్వలేనోళ్ళు మీరు చూస్తున్నారు. శాసనసభలోనే ఒప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమంటున్నారు వాళ్ళు? అమ్మ వెట్టది అడక తిననీయదన్నట్టు వాళ్ళేమో కట్టలేదు ప్రాజెక్టులు, కానీ మనం కడుతుంటే గోదావరి కృష్ణలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 1200 టీఎంసీల నీళ్లను తీసుకొని తెలంగాణను పునీతం చేసి సస్యశ్యామలం చేసి మన రైతుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటే చచ్చిపోయిన వాళ్ళ వేలుముద్రల మీద, చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులేసి ఈరోజు ఆ ప్రాజెక్టులకు అడ్డుతలుగుతున్న పాపాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా వాళ్ళే వచ్చి మళ్ళా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నారు. 65 ఏళ్ల పాటు మీరు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయని వాళ్ళు ఇలా 3 ఏళ్లలోనే అంత అయిపోయేది ఉండే. మేమేదో కేసీఆర్ గారికి చందమామను అప్పచెప్పిపోయినాం, తెల్లటి చందమామను ఆయన మసిమూసి పాడు చేస్తున్నాడు అని చెప్పి ఇలా బొబ్బ పెడుతుంటే వాళ్ళు చెప్తున్నది నిజమా? కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి నిజమా? దయచేసి